హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు కొన్ని లక్షల రేషన్ కార్డులు అయితే రద్దు చేయబోతున్నారు. ఇక ఈ రేషన్ కార్డులను ఏ కారణం చేత రద్దు చేస్తున్నారు, ఇంతకీ పాత రేషన్ కార్డులు ఉన్నవారు ఏం చేస్తే ఈ రేషన్ కార్డులు రద్దు అవ్వకుండా ఉంటాయి, ఏం చేయాలి, అలాగే కొత్త రేషన్ కార్డుకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఈ పాత రేషన్ కార్డులు ఉన్నవారు కూడా ఏం చేస్తే మనకి రేషన్ కార్డులు ఉంటాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తానండి. దయచేసి ఎవరైతే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని అయితే తప్పనిసరిగా చివరి వరకు చూడాలి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదు. మీరు ఎవరైతే లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేస్తారో వారికే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మరింతగా తెలుస్తుంది అనమాట. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వీడియోలో మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దయచేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా. తప్పకుండా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని, అంటే 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి. తప్పకుండా సహాయం చేయండి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. తప్పకుండా హెల్ప్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది వృధాగా కూడా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొంచెం భాగాన్ని నాలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు హెల్ప్ చేయాలి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్నా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అంతేకాకుండా సహాయమే కాకుండా మీరు ఎవరైనా సరే మీ వ్యాపార ప్రకటనలు కానీ, మనకు మీ యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ, పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ ఇలాంటివి ఏవైనా తెలియజేయాలంటే కూడా తప్పకుండా మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబరు, వాట్సాప్ చేయండి మీ వివరాలు. అతి తక్కువ డబ్బులు తీసుకుని మీకైతే విషెస్ చెప్పడం కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రకటన అయితే మన ఛానల్లో ఉంటుంది. దాదాపు 1,00,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అందరూ కూడా ఎవరో ఒకరు చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ వ్యాపారానికి మరింత లాభం చేకూరుతుంది. తప్పకుండా ఇక్కడ వాట్సాప్ నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ అనేటివి షేర్ చేస్తే నాకు కూడా సహాయం చేసిన వారు అవుతారు. తప్పకుండా ఈ విధంగా కూడా హెల్ప్ చేయండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కిందనే ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి వీడియోని అయితే లైక్ చేసేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద ఉన్నటువంటి మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా సంప్రదించండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించండి. దయచేసి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. ఈ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా పెద్ద అలర్ట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ పాత రేషన్ కార్డు దాదాపు 15 లక్షలకు పైగా రేషన్ కార్డులను రద్దు చేయబోతున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఇక ఈ రేషన్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారని తెలుసుకునే ముందు మరి కొన్ని లక్షల మంది, దాదాపు 10 నుంచి 15 లక్షల కుటుంబాలు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రేపటి నుంచే మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియను అయితే ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. ఇక ఎవరైతే ప్రజాపాలన కింద ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఉంటుందని తప్పకుండా మీరందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డులను అయితే మీరు అప్లై చేసుకోవడానికి అన్నీ కూడా పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. రేపు నుంచి మనకు ప్రజాపాలన అయితే ప్రారంభమవుతుంది. మీ యొక్క ఊర్లలోనే ఈ ప్రజాపాలన 10 రోజుల పాటు కూడా ఉంటుంది. ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ, ఇక రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు కానీ ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు.
ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలియదు. మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అంటే బ్రతుకు తెరువు కోసం ఎక్కడో ఒక చోటుకి వెళ్ళుంటాము. మీరు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా లేకపోతే ఏ జిల్లాలో ఉన్నా కూడా నేరుగా మీ యొక్క ప్రాంతానికి వచ్చి మీ గ్రామానికి వచ్చి మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డు అనేది తీసుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఎందుకంటే కొత్త రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డు లేకపోతే మనకు ఏ పథకాలు రావన్నమాట. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు డబ్బులు ఏవి కూడా మనకు అందవు. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుకు రేపటి నుంచి 10 రోజుల పాటు కూడా ప్రజాపాలనలో ఈ రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇది కొత్త రేషన్ కార్డుల అప్లైకి సంబంధించి. ఇక దీనితో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా పెద్ద అలర్ట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా ఇంకా దాదాపు కొన్ని లక్షల మంది ఈకేవైసీ చేసుకోలేదని ఆ లక్షల కార్డులను తొలగించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మనకు ఎన్నోసార్లు అయితే ప్రకటనలు ఇస్తూనే ఉన్నాము. గత నెల 30 వరకు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇంకా చాలా మంది రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని అటువంటి కార్డులన్నీ కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నాయన్నమాట. ఇక ఏ విధంగా తొలగిస్తారనేది చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డుల కోసం అంటే పాత రేషన్ కార్డులు కలిగి ఉండి మళ్ళీ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఏంటంటే గతం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది ఏంటంటే మీరు తప్పకుండా మీరు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నా ఏ పంచాయతీలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అంటే కార్డులో ఎంతమంది ఉంటారు మీ కుటుంబం అంతా కూడా ఆ కార్డులో మీ కుటుంబం అంతా ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో మీరు వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ చేస్తారనమాట. దీనిని ఈకేవైసీ అంటారు. రేషన్ కార్డుల ఈకేవైసీ అనమాట. ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారి కార్డులన్నీ రద్దు చేస్తున్నామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఒకవేళ మీరు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి. ఈ ఈకేవైసీ చేసుకోకపోతే మీది దొంగ కార్డు అని ఈ కార్డును అయితే తొలగిస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వెంటనే మీరు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు ఈకేవైసీ చేసుకునే కార్డులన్నీ కూడా తొలగిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేస్తుంది. అది కూడా ఈసారి మనకు కొత్త రేషన్ కార్డుతో పాటు కొత్త ఫ్యామిలీ ఆరోగ్యశ్రీ కార్డు కూడా మనకు జమ అంటే మీకు కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు అనమాట. అన్ని కూడా డిజిటల్ కార్డ్స్ అయితే ఉంటాయి. రేషన్ కార్డు కూడా డిజిటల్ కార్డు అయితే ఇస్తామని, అలాగే హెల్త్ కార్డు కూడా ఫ్యామిలీ హెల్త్ కార్డు డిజిటల్ కార్డు కూడా ఇస్తామని, అది కూడా మహిళ పేరు మీదే ఈ కొత్త ఫ్యామిలీ హెల్త్ కార్డు కూడా ఇస్తారట. ఇక పాత రేషన్ కార్డులో ఉన్న వారికి అలాగే కొత్త రేషన్ కార్డులు పొందుతున్న వారికి కూడా ఈ కార్డులు అయితే ఒకటేసారి పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పాత రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి బ్యాడ్ న్యూస్. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా నాకు పంపించండి.